బ్రేకింగ్ చూస్తున్నాము. విజయవాడలో మూడో బోటు కదిలింది. ప్రకాశం బ్యారేజీ వద్ద మూడో బోటును ఇంజనీర్లు ఒడ్డుకు తరలిస్తూ ఉన్నారు. హెచ్ బ్లాక్ ఆపరేషన్ ద్వారా బోటు తొలగించారు. నాలుగో బోటు ఉంది అన్న అనుమానాలపై ఇవాళ రేపు బ్యారేజ్ వద్ద ఇంజనీర్ల ఇన్స్పెక్షన్ చేస్తారు. బ్యారేజీ మెయింటెనెన్స్ను ఇంజనీర్లు పరిశీలించనున్నారు. గేట్లు, చైన్ లింకులు, హాయిస్ట్, కౌంటర్ వెయిట్ల లైఫ్ను చెక్ చేయనున్నారు. ఇంకా ఏమైనా బోట్లు నీటి అడుగున ఉన్నాయా అనే అనుమానం నివృత్తి చేసుకోనున్నాయి నిపుణుల బృందాలు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాముని అడిగి తెలుసుకుందాం. లైవ్లో అందుబాటులో ఉన్నారు. రాము, విజయవాడలో మూడో బోటు కదిలినట్టు తెలుస్తూ ఉంది. ఇంకా ఏమైనా బోట్స్ కింద ఉన్నాయా అని కూడా ఇన్స్పెక్షన్ టీం చెక్ చేస్తుంది అనేది ఒక సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రాము? అవి మొత్తానికైతే మాత్రం 3 బోట్లను వెలికి తీశారు. ఏవైతే 3 బోట్లు ఖచ్చితంగా లంకెలు పడి ఉండి వచ్చి బ్యారేజీని ఢీకొన్నాయి, దానివల్ల అంత భారీ డ్యామేజ్ జరిగిందని చెప్పారు. ఆ 3 బోట్లను కూడా బయటకు తీసుకువెళ్లి ఒడ్డుకు చేర్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దీనిలో హెచ్ బ్లాక్ ఆపరేషన్ పర్టికులర్ గా సక్సెస్ అయింది. తుపాకులగూడెంలో ఏదైతే గతంలో లాంచీని బయటకు తీయడానికి వినియోగించి సక్సెస్ చేశారో అదే విధంగా ఇప్పుడు కూడా ఈ బోట్లను బయటకు తీయడానికి సక్సెస్ చేసిన పరిస్థితి ఉంది. అయితే ప్రకాశం బ్యారేజీ వద్ద మరొక చిన్న బోటు అక్కడే నీటి అడుగున ఉండిపోయింది అనే ఒక అనుమానం అయితే ఇప్పటికీ కూడా అందరూ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ అనుమానాన్ని నివృత్తి చేసుకోవడం కోసమే పర్టికులర్ గా ఈ రోజు సాయంత్రం కానీ రేపు ఉదయం నుంచి మొత్తం ఇంజనీర్ల బృందం, అలాగే అండర్ వాటర్ డైవింగ్ టీం, ఇంకొక పక్కన కాకినాడ అబ్బులు టీం, మొత్తం 3 టీంలు కూడా పూర్తి స్థాయిలో పరిశీలించనున్నాయి. ఈ 1వ నెంబర్ గేట్ వద్ద నుంచి 70వ నెంబర్ గేట్ వరకు కూడా మొత్తం నీటి అడుగున, అలాగే బ్యారేజీ చుట్టుపక్కల మొత్తం అంతా కూడా పూర్తిగా పరిశీలించనున్నారు. ఇంకొక పక్కన బ్యారేజీకి ఇప్పటికే 67 సంవత్సరాలు పూర్తిగా నిండాయి. 67 సంవత్సరాల తర్వాత ఇప్పటి వరకు కూడా మెయింటెనెన్స్ జరిగిందా, మెయింటెనెన్స్ లో ఇంకేమైనా చేయాల్సి ఉన్నాయా అనేటటువంటి అంశాలను కూడా పరిశీలించనున్నారు. ఇటీవల తుంగభద్ర, అలాగే నాగార్జున సాగర్, శ్రీశైలం లాంటి డ్యాంల విషయంలో కూడా ఇదే విధంగా పరిశీలించిన నేపథ్యంలో ఇప్పుడు ఈ ప్రకాశం బ్యారేజీని కూడా పూర్తి స్థాయిలో పరిశీలించి చైన్ లింక్లు, హాయిస్ట్, అలాగే కౌంటర్ వెయిట్లు, ఈ ఏవైతే పైనుంచి కిందకి అంటే గేట్లను దింపేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ గ్రీజుల విషయంలో కానీ, అలాగే ఆ గోడల విషయంలో అక్కడ ఉన్నటువంటి పటిష్టత, బ్యారేజీ ఎంతవరకు పటిష్టంగా ఉంది, అలాగే గతంలో ఒకసారి 11 లక్షల క్యూసెక్లకు పైగా అంటే ఇప్పుడు వచ్చినట్టు దానికంటే కూడా ఇంకొంచెం ఎక్కువగానే వచ్చిన నేపథ్యంలో బ్యారేజీ వద్ద చిన్న వైబ్రేషన్ లాంటిది వచ్చింది అనే ఒక కంప్లైంట్ కూడా ఉన్న నేపథ్యంలో పూర్తిగా బ్యారేజ్కి ఉన్నటువంటి పటిష్టత ఎంతవరకు ఉందనేది కూడా చెక్ చేయబోతున్నారు. పూర్తిగా చెక్ చేసిన తర్వాత దీనిలో ఎక్కడైనా గేట్లను మార్చాలా, అలాగే కౌంటర్ వెయిట్లను కూడా ఇంకా ఏమైనా పటిష్టం చేయాల్సింది ఉంటుందా, కొత్తగా వచ్చినటువంటి కౌంటర్ వెయిట్ల విధానం ఉపయోగపడుతుందా, ఇటువంటివన్నీ కూడా పూర్తిగా వెరిఫై చేసి అయితే దీనిలో బ్యారేజ్ యొక్క స్ట్రెంగ్త్ ను దాదాపు 15 లక్షల క్యూసెక్కులను ఆపగలిగేటటువంటి బలం చేకూర్చేలాగా కూడా పూర్తిగా బ్యారేజ్ని సిద్ధం చేయాలి అనేది కూడా ఇంజనీర్ల యొక్క లక్ష్యంగా కనిపిస్తుంది. దీనికోసం పూర్తి స్థాయిలో ముందుగా పరిశీలన చేసిన తర్వాత బ్యారేజ్ను పటిష్టపరచడానికి ఏమేం చేయాలి, ఏమేమి మార్పులు తీసుకురావాలి, అలాగే గేట్ల విషయంలో కూడా ఇప్పటికే కన్నయ్య నాయుడు హాయిస్ట్ విధానం అంటే ఒక రకమైనటువంటి రోలర్ లాంటిది పెట్టి, అంటే పైన రోలర్ పెట్టి ఈ గేట్ల కోసం మళ్ళీ కౌంటర్ వెయిట్లు పెట్టుకుని కౌంటర్ వెయిట్లు పగిలి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా డైరెక్ట్ గా కింద నుంచి ఒక డ్రమ్ లాంటి హాయిస్ట్ పెట్టుకుని దాన్ని పైకి తిప్పుకోవడం, మళ్ళీ డ్రమ్ లోకే రివర్స్ చేసుకోవడం లాంటి అవకాశం ఉండే విధంగా కూడా, అంటే ఇటీవల పులిచింతలలో చేసినటువంటి విధంగా కూడా చేయాలి అన్న ఆలోచనను కూడా కన్నయ్య నాయుడు ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఆర్థిక పరిస్థితులను కూడా పూర్తిగా దృష్టిలో పెట్టుకుని ఎంతవరకు ఆర్థికంగా సిద్ధంగా ఉన్నారనే విషయాలను కూడా పూర్తిగా సిద్ధం చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా క్యాలిక్యులేట్ చేసుకుని ఈ ఇవాల్యుయేషన్స్ అన్ని పూర్తయిన తర్వాత ఇవన్నిటిని కూడా లెక్కల్లోకి తీసుకున్న తర్వాతే చివరికి బ్యారేజ్ యొక్క మరమ్మతులు అనుకోవచ్చు మనం ఒక రకంగా చెప్పాలంటే. వీటన్నిటిని పూర్తిగా చేసి బ్యారేజ్ ని 15 లక్షల క్యూసెక్కుల వరకు కూడా సామర్థ్యం వచ్చేలాగా తయారు చేయాలని అయితే మాత్రం ఇంజనీర్లు కానీ ఇటు నిపుణుల బృందం కానీ మొత్తం అంతా కూడా ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి.